మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. కూటమి సఖ్యతగా కనిపిస్తోందా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ సినర్జీ కనిపిస్తోందా మీకు? ఇప్పటి వరకైతే ఉన్నారు కదా, ఇప్పటి వరకైతే వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళకు కూడా అవసరమే కదా, కలిసి ఉండాల్సిన అవసరం. అధికారం ఒకటి చారిత్రకం ఉంది, అధికారమే చారిత్రక అవసరమే. 15 ఏళ్ళు మేమే కలిసి ఉంటాం. అదే 15 ఏళ్ళు ఉన్నా 10 ఏళ్ళు ఉన్నా ఆడ మెయిన్ అవసరము అధికారమే కదా. వారు విడివిడిగా ఉంటే అధికారంలో సజావుగా ఉండలేరు కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నారు, అంతకు తప్ప మిగతాది వాళ్ళ మధ్య ఇతర సారూప్యత అయితే ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల దాడులు, బూతులు రెండు బూతులు తర్వాత దాడులు, ముందు బూతులు తర్వాత దాడులు. మాజీ మంత్రులు ఇళ్లపైన దాడులు చేయడాన్ని ఏ రకంగా చూస్తారు? అంబటి రాంబాబు గారి ఇంటిపైన కావచ్చు, జోగి రమేష్ గారి ఇంటిపైన కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారి ఇంటిపైన కావచ్చు. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇది లడ్డూ వ్యవహారంతో ఇది ముందుకు వచ్చింది కాబట్టి చెప్తాను. లడ్డూ వ్యవహారం విషయంలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు వారి స్టేట్మెంట్స్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమంటున్నారు? లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవమే. మీరు దానిపైన యాక్షన్ తీసుకోండి. ఎవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని తీసుకోండి. మీరు యాక్షన్ దానికోసం సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. ఆ రిపోర్ట్ తెప్పించుకొని దానిపైన యాక్షన్ తీసుకొని పలానాది జరిగింది, పలానా యాక్షన్ తీసుకున్నామని సంబంధిత మంత్రులు, సంబంధిత అధికారు వారు అనౌన్స్ చేయాలి. అసలు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లోన నేనొక్కడనే మాట్లాడాలా, మీరందరూ మాట్లాడండి అంటే మరుసటి రోజు పయ్యావుల కేశవ్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్. లడ్డుకి తిరుపతికి నీకేం సంబంధం? ఒకవేళ ఏదైనా నిజంగా అంత ఇంపార్టెంట్ అయితే దానికి సంబంధిత మంత్రి రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎండోన్మెంట్స్ మినిస్టర్, ఆయన మాట్లాడతాడు, తప్పేం లేదు. అసలు సీఎం ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారు? అదే అంటే మీరు దాన్ని రాజకీయం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. రెండోది కూడా మీరు ఎంత తప్పు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళే ఇరుక్కుపోతున్నారు. వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు లడ్డూలో కల్తీ జరిగితే అక్కడ ఎవరు అధికారులు ఎవరున్నారు, అది కొనుగోలు చేసేది ఎవరు సర్టిఫై చేస్తారు, వాళ్ళు దానికి రెస్పాన్సిబుల్. ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఫ్లెక్సీ అతని మీద పెట్టి అతని మీద తిప్పుతారు. ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? అంటే ఇప్పుడు దానికి నేను చెప్తాను, ప్రభుత్వానికి బాధ్యత ఉండదండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆయన లేడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ సింహాచలం దేవస్థానంలోనో శ్రీశైలం దేవస్థానంలో ఇట్లాంటిది ఏదైనా జరిగింది అనుకుందాం, జరుగుతూ ఉంటాయి కదా, జరగమనే కాదు. మొన్న ఇక్కడ అన్నవరంలో ప్రసాదం పైన ఎలుకలు తిరుగుతున్న వీడియోస్ వచ్చాయి. అదే ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైనా ఇప్పుడు అధికారులు వాళ్ళే కదా, అప్పుడున్న వాళ్ళు అప్పుడు సిస్టంలో ఎర్రర్స్ ఉంటారు. కొంతమంది అవినీతి పరులు కూడా ఉంటారు, వాళ్ళు చేస్తారు ఏదో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరు పలానా దగ్గర జరిగింది కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు కారణము, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలంటే ఒప్పుకుంటారా మీరు? నాకు అర్థం, సీఎం గారు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాడా, లేకపోతే నెయ్యి ఏం కొన్నారు, ఎంత కొన్నారు, దాంట్లో ఎలకలు తిరిగినాయా లేదా అనేది ఆయన పోయి చూస్తారా? ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఏమంటే మీరు అంటే రాజకీయ అవసరాల కోసము మీకు తెలియకుండానే మీ అంతకు మీరే గొయ్యిదవుతున్నారు. రేపు పొద్దున ఇట్లాంటిది జరిగిందంటే ప్రతిపక్షం అడుగుతుంది అనుకో, చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలంటే సీఎం చెప్తాడా సమాధానం? సీఎంకి ఏం సంబంధం? అదే అనేది, అంటే ప్రతిదీ సీఎం కాదు కదా. ఇప్పుడు అసలు ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరఫరా చేసిన నెయ్యి, ఆ తర్వాత తయారు చేసిన లడ్డూని టెస్ట్ చేపిస్తేనే, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న నెయ్యిని కానీ అప్పుడు లడ్డూని కానీ ఇప్పటి వరకు టెస్ట్ చేయలేవు కదా. నేననేది ఒకటే, సో అప్పుడైనా ఇప్పుడు కల్తీ జరగడం డైరెక్ట్ చంద్రబాబు నాయుడు అదే ఎట్లా అవుతాడు నేనంట. ఆ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఎట్లా కారకుడు అవుతాడని నేను అడుగుతాను. నేను అనేది నాకు వ్యక్తిగతంగా వాళ్ళ మీద లేదు కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాడు, ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆయన యాక్షన్ తీసుకుంటుంది, మరి వాళ్ళ కింది అధికారులకు ఆదేశిస్తారు. సిస్టమ్ పనిచేయాలి. మీరు సిస్టమ్ను పక్కన పట్టేశారు. మీరు ఎంతసేపు ముఖ్యమంత్రి గారితో సహా లడ్లు జగను అని మాట్లాడతాడు.
కాబట్టి ఏమంటే ఇది అంతా రాంగ్ ట్రాక్ అవుతుంది. దాంట్లో సహజంగా అంబటి రాంబాబు నేను యాక్చువల్ నేను ఆ జరిగిన రోజు నేను గుంటూరులో ఉన్నా, ఆహా. రైతు సంఘం వల్ల ఆల్ ఇండియా అది మీటింగ్ ఉంటే పోయినా. ఉమ్. నేను అప్పటికే చెప్తాను, ఆయన అంబటి రాంబాబు అట్లా ఆయన వెటకారంగా మాట్లాడతాడు కానీ బూతులు మాట్లాడే నేను అంటాను. ఉమ్. కానీ నాకు తెచ్చి చూపించారు ఆయన బూత్ మాట్లాడింది. మాట్లాడు. అట్లా మాట్లాడడం తప్పే, ఆయన కాదు. పైగా ఆయన ఏమంటాడంటే నేను చంద్రబాబు కాదు మాట్లాడింది, వేరే వాళ్ళని నన్ను తిట్టిన వాళ్ళండి, ఎవరిని మాట్లాడినా తప్పే. అంతే కదా. అది తర్వాత ఇంకా సహజంగా దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు కూడా పోయి దాడి చేయడం ఇవన్నీ కూడా ఇవి చూసే వాళ్ళకి ఏమంటే ఇది రాజకీయాల్లో మరి దిగజాడుతనం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఏమంటే ఓకే, రాజకీయాల్లో విమర్శలు ఉండాల్సిందే, గట్టిగా కొట్లాడాల్సిందే, అవన్నీ కూడా ఉద్యమాలు ఉండాల్సిందే, అవన్నీ ఉండాలి. కానీ బట్ ఇలాంటి బూతులు ఇట్లాంటివి చేయడము లేదంటే ఇండ్లపైన దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. వాటిని మరి సంయమం పాటించాలంటే రెండు ప్రధాన పార్టీల నాయకులు, ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు వాటిని కంట్రోల్ చేయాలి. వాళ్ళ క్యాడర్ని కంట్రోల్ చేసుకోవాలి, వాయిస్ కంట్రోల్ చేసుకోవాలి. తప్పకుండా ముందు వాయిస్ కంట్రోల్ చేయాలి. ప్రభుత్వం కూడా ఇంటిపైన దాడులు జరుగుతుంటే చూడకుండా ఉండదు, లాండ్ ఆర్డర్ కూడా ఇష్యూ అవుతుంది. ప్రభుత్వం కూడా ఎక్కువ బ్లేమ్ తీసుకు. తర్వాత ఇంకోటి ఏమంటే అంటే వేరే దగ్గర ఎక్కడ జరుగుతుందో లేదో తెలియదు కానీ ఆంధ్రాలో జరుగుతున్న కొత్తది ఏమంటే ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ ఇంటిపైన దాడి చేశారు, దాన్ని ఖండించాలి, ఇది సరైనది కాదు, ప్రజాస్వామ్యంలో మీరు ఇట్లా దాడి చేస్తున్నారని చెప్పాలి. అట్లా చెప్పడం లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ మేము వస్తాము, మేము వచ్చిన తర్వాత మీరు మీ మీద ఇట్లా ఇంతకంటే ఎక్కువ చేస్తాము, అప్పుడు మీరు ఎక్కడుంటారో చూడండి, మీరు ఎక్కడ పోయినా ఈవెన్ హాస్పిటల్ పోయినా వదిలిపెట్టాము అని ఇట్లా అంటే ఏమి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పని చెప్పకుండా మేము ఇట్లా చేస్తామంటే ఇంకా అప్పుడు వాళ్ళు చేసిన తప్పు కాదనిపిస్తుంటుంది. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇట్లా చేయొచ్చు అనే ఒక వాతావరణం క్రియేట్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అంతేనా? అదే వాళ్ళిద్దరే. అది ప్రజల్లో మార్పు రావాలి. దురదృష్టం ఏమంటే అవునన్నా కాదన్నా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మిగతా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల యొక్క బలం తగ్గడం వల్ల ఆ రెండు పార్టీలే మేము వస్తాం ఇట్లా చేస్తాం, మేము వస్తాం ఇట్లా అంటే ఇప్పుడు చేస్తున్న తప్పని చెప్పడం కాకోకుండా ఎవరు అధికారం ఉన్నా ఇట్లా చేస్తారేమో అనే ఒక వాతావరణం కలిగింది. అది చాలా నిజంగా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.